డబ్బున్న వాళ్ళ అహంకారం గురించి చాలా చక్కగా చెప్పింది. నీ మూర్ఖత్వం, నీ మనవడి మూర్ఖత్వం స్పష్టంగా కనిపిస్తుంది. లేని వాళ్ళంటే అన్నీ లేని వాళ్ళు అనుకునే మీ పద్ధతి గురించి చెప్పింది. డబ్బుతో అన్నీ సొంతం చేసుకోవచ్చు అనుకునే మీ తెలివి తక్కువతనం గురించి చెప్పింది. అందరూ డబ్బుకు లొంగుతారనుకునే మీ ఆలోచన తప్పని చెప్పింది. మీ అందరికీ ఒక శుభవార్త. ఈవేళ సాకేత్ సీతల నిశ్చితార్థం చేద్దామనుకుంటున్నాను. గ్రాని, చెయ్యాలనుకుంటున్నాను అని నువ్వనుకుంటే సరిపోతుందా? వాళ్ళు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాల్సిన పని లేదా? ఉభయ ఖర్చులు మనమే పెట్టుకుంటున్నప్పుడు, నిశ్చితార్థం మన ఇంట్లోనే జరుపుకుంటున్నప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉండేదే ఉంది. పిల్లని తీసుకుని కారెక్కి ఇక్కడికి రావడమేగా. కారెక్కి ఇక్కడికి రావడం కూడా కుదరదా? అదే వద్దనేది. వాళ్ళు వాళ్ళని పిలుచుకోవాలనుకుంటారు కదా. పిలుచుకోవటం మానుకోవటం వాళ్ళ ఇష్టం. మరి మనమైనా కనీసం పిలవాలి కదా. ఆ ఏర్పాట్లన్నీ చేసేశాను. పండ్లు, పూలు, తాంబూలాలు అన్నీ రెడీ చేసేశాను. పైడిని వెంట పెట్టుకుని పిలిచి రావటం లక్ష్మి బాధ్యత. నువ్వు ఏర్పాటు చేసుకున్నట్లు వాళ్ళకు కూడా ఏవో ఏర్పాట్లు ఉంటాయి కదా. పిలుపులు తప్ప వాళ్ళు ఏర్పాటు చేసుకునేవి ఇంకేమీ లేవు. లక్ష్మి, నువ్వు వెళ్ళి తాంబూలం ఇచ్చి పిలిచిరా. మూర్ఖంగా ప్రవర్తించుకోమంగా. నేనింక ఆలస్యం చేయదలుచుకోలేదు. అది మీరింకేం మాట్లాడకండి. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. ఎవరు చెప్పినా వినదలుచుకోలేదు. నిర్ణయం మార్చుకోవాల్సిన పనే లేదు. సాకేత్, నువ్వేమంటావురా? నీ ఇష్ట ప్రకారమే చెయ్యిరాని. అయినా నేను నీకు ఆల్రెడీ చెప్పానుగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సీతని ఇంటికి తీసుకొచ్చి నీ కేర్ టేకర్గా పెట్టుకోమని. నాకేమో అబ్జెక్షన్ లేదు. విన్నారుగా? లక్ష్మి, ఇంక నువ్వు బయలుదేరు. సావిత్రక్కయ్య, సావిత్రక్కయ్య. ఏంటి? 4 చెంచాలు కాఫీ పొడిస్తావా? అలాగే. అవునక్కయ్య, అమ్మాయి సంబంధం ఎంతవరకు వచ్చింది? ఒకళ్ళకొకళ్ళ నచ్చాం, సంబంధం కుదిరినట్టే. అది ఈ ఇంటికి ఆ ఇంటి నుంచి కారులో వస్తున్నప్పుడే అర్థమైంది. అమ్మాయితో అబ్బాయి బయటకు వెళ్తూ తిరుగుతూనే ఉన్నారు. నేను పొద్దుటి నుండి చూస్తూనే ఉన్నాను. అవును, తాంబూలాలు పుచ్చుకున్నారా? అయితే నీకు తెలీదా? నిన్ను పిలవనా? గొప్ప సంబంధం కదా, ఒకవేళ మర్చిపోతావేమోనని అడిగా. అంత మతిమరిపేం రాలేదులే. మా కళ్ళేం నెత్తికెక్కలేదు. ఇరుగు పొరుగు పిలవకుండా శుభకార్యం చెయ్యంలే. తాంబూలాలు తీసుకోకుండానే అలా అమ్మాయి అబ్బాయి చెట్టపట్టాలేసుకుని తిరగడం అంత మంచిది కాదక్కా. రేపు తేడాలొస్తే మగపిల్లవాడు, పైగా ఉన్నవాళ్ళు, వాళ్ళకేం కాదు, మనమే అభిమానంతో నలుగురిలోకి రాలేక నలిగి చావాలి. కాలం అలా ఉందక్క, అందుకే చెప్తున్నాను. నీ మీద సీత మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఇంకాపుతావా? చక్కెర కాఫీ పొడి అంటూ హారాలు తీయడం కాకుండా ఇలాంటి మాటలు మాట్లాడడానికి వచ్చావా? మా అమ్మాయి నిప్పు, మా అల్లుడు శ్రీరామచంద్రుడు. నిజమే కావచ్చు. రామ్మా. బావున్నారండి? బావున్నానమ్మా. ఎందుకమ్మా ఇవన్నీ? సాంప్రదాయంగా పిలుపుకొచ్చాం. దేనికమ్మా పిలుపులు? నిశ్చితార్థం అండి. ఎవరి నిశ్చితార్థం? ఎవరిదో అయితే నేను ఈ పసుపు కుంకుమలతో మీ ఇంటికెందుకు వస్తాను?
సీతా సాకేతల నిశ్చితార్థం. ఎప్పటి నుంచో అనుకుంటున్నదేగా, అలా ఆశ్చర్యంగా చూస్తారే? అది అసలే కంగారం బంగారంలే అమ్మా. అవును, ఇంత సడన్ గా ఇలా చెప్తే మా వాళ్ళని పిలుచుకోవాలి కదమ్మా. దగ్గర వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పండి. సాయంత్రం దాకా టైం ఉంది కదా. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి, గడి వచ్చినప్పుడే కళ్యాణం అంటారు. విన్నావుగా, నీ వివరాలకి సమాధానం దొరికిందిగా. వెళ్ళి సాయంత్రం నిశ్చితార్థానికి రెడీ అవ్వు. వెళ్ళ. మీరంతా మధ్యాహ్నం భోజనాలకు అక్కడికి వచ్చేయండి. సీత పొద్దున్న డ్యూటీకి వెళ్ళిందమ్మా. సాయంత్రమే నిశ్చితార్థమని ఫోన్ చేసి చెప్పండి, క్షణాల్లో వచ్చేస్తుంది. లోపలికి రండి. బయట నిలబడ్డారు, రామ్మా. రండమ్మా. రా. రండమ్మా, రండి, కూర్చోండి. పర్వాలేదండి. అత్తగారు ఇవాళ నిశ్చితార్థం అనగానే మేము మీలాగే ఆశ్చర్యపోయాం. ఆవిడెప్పుడనుకుందో ఏమో, అన్నీ రెడీ చేసుకుని వెళ్లి పిలుచుకురండి అని ఆర్డర్ వేసింది. ఆవిడికి ఏదైనా క్షణాల్లో జరిగిపోవాల్సిందే కదా. జరిగిపోతాయి కూడా. మీకేం తక్కువ? బలం, బలగం, డబ్బు పుష్కలంగా ఉన్నాయి. మీ అమ్మాయికి మా అబ్బాయికి ఈ రోజే నిశ్చితార్థం. వేడుక మా ఇంట జరగాల్సింది, మేము పిలవాల్సింది. మీరు పిలుస్తున్నారు. ఎవరు ఎవరిని పిలిస్తేనే, ఎక్కడ జరిగితేనే, కావాల్సింది శుభకార్యం. మీరింకేం ఆలోచించకండి. వీలైనంత త్వరగా అక్కడికి వచ్చేసేయండి. సీతకి పూలజడ రెడీ చేయాలి. అదక్కడ పెట్టు. వస్తామండి. మంచిదమ్మా. వస్తామమ్మా. స్వర్ణ, ఇది తీసుకోవే. చూసారా అండి, సీత అంటే వాళ్ళకెంత ప్రేమో. ఇదేమో అన్నిటికీ అపార్థం చేసుకుంటుంది. ఇది ఈ మధ్య ఫోన్ ఆఫ్ లో పెట్టడం కొత్తగా మొదలు పెట్టింది. సైలెంట్ గా ఉండాలని ప్రయత్నం చేస్తుందేమో. స్వప్న, ఏంటమ్మా? స్వప్న, ఒసే స్వప్న. అబ్బా, ఏంటమ్మా? సీత ఫోన్ ఎత్తడం లేదే. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి సీతను వెంటనే పిలుచుకునిరా. అలాగేనమ్మా. ఇదిగో. ఇప్పుడు దీన్ని పంపించి అర్జెంట్ గా పిలుచుకురావడం అవసరమా? ఏది అవసరమో ఏది అనవసరమో నాకు తెలీదా? స్వప్న, నువ్వు వెళ్ళవే. ఇదిగో చూడు. వాళ్ళకి డబ్బే ప్రధానం, మనుషులు కాదు. రేపు పెళ్ళైనా నేనక్కడ మీరిక్కడ అవమానాలు భరించాల్సిందే. నాకు వాళ్ళంటేనే అసహ్యం వేస్తుంది. ఇక్కడికి లక్ష్మి వాళ్ళు వచ్చారని అది ఇది చెప్పకు. అమ్మ పిలుస్తుందని మాత్రమే చెప్పు, సరేనా? వెళ్ళు వెళ్ళు. అలాగే. తొందరగా వెళ్ళు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. దాన్ని ఎవరూ తప్పించలేరు. అందుకే ఇది ఎంత అలిగినా వాళ్ళు దీన్నే కోడలు కావాలని ఆరాటపడుతున్నారు. మా సీతక్కని కలవాలి. ఫోన్ కలవట్లేదు. క్యాబిన్ లో ఉన్నారు, వెళ్ళి కలవండమ్మా. అక్క, అక్క, అక్క. స్వప్న, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావంట కదా, అందుకే అమ్మ నన్ను అర్జెంటుగా నిన్ను తీసుకొని రమ్మని పంపించింది. ఎందుకే? అది స్వప్న, చెప్పు. అది లక్ష్మి ఆంటీ గారు పెద్ద పెద్ద పళ్ళాల్లో పూలు, పండ్లు, స్వీట్స్, బట్టలు తీసుకొని మన ఇంటికి వచ్చారు. పండ్లు పూలు తీసుకొచ్చారా? అవునక్క.
దేనికంట? ఏమో తెలీదక్క. అమ్మకు బొట్టు పెట్టి ఇవ్వాలే ఏదో నిశ్చితార్థమని చెప్పారు. ఏంటి నిశ్చితార్థమా? అవునక్క. ఆలస్యం చేయకుండా అమ్మ నిన్ను తీసుకుని రమ్మంది. ఆలస్యం చేస్తే అమ్మ కోపం వస్తుంది. రా అక్క, రా. రావేరా, తొందరగా రెడీ అవ్వు. మంచి ముహూర్తం అని పెద్దావిడ వాళ్ళ నిశ్చితార్థం పెట్టారట. అదేంటమ్మా, మనం మన వాళ్ళని పిలుచుకోనక్కర్లేదా? అవన్నీ ఏర్పాట్లు అయిపోయాయి గాని ముందు నువ్వు రెడీ అవ్వు. ఆ త్వరగా. మీ ఫేవరెట్ సోప్ సంతూర్ సోప్ తోటి సంతూర్ షాంపూ తీసుకొని జలకాలాడని మహారాణి గారు. మేము సంతూర్ స్ప్రే తోటి సంతూర్ పౌడర్ తోని రెడీగా ఉంటాం. స్వర్ణ, సరే సరే, మీ తగాదాలు తర్వాత గాని ముందు త్వరగా రెడీ అవ్వవే. అది కదమ్మా. చూడు సీత, నువ్వెన్నిసార్లు విదిలించినా అరిచినా కసిరినా ఆ భగవంతుడు మీ బంధాన్ని గట్టిగా ముడివేశాడు. అది కాదమ్మా ఏంటి నాన్న అంటూ యక్ష ప్రశ్నలు వేయకుండా మూతి ముంగిసలా పెట్టుకోకుండా చక్కగా తయారవ్వు. నాన్న, ఇంక నువ్వేం ఆలోచించక తల్లి. అమ్మ చెప్పినట్టు చెయ్యి. నాన్న, ప్రతిదానికి కాలం పరిష్కారం చూపిస్తుందంటారు. భగవంతుడి మీద నమ్మకం ఉంచు. వెళ్ళమ్మా, వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా నేను రెడీ అవునా? నేను నువ్వు ఏంట్రా, అందరం తయారై వెళ్ళటమే. మేనమేషాలు లెక్క పెట్టకుండా వెళ్ళవే, వెళ్ళి తయారవ్వు. వెళ్ళమ్మా. అందరూ రెడీ అవ్వండి, వెళ్ళండి. బావా, చాలా హ్యాపీగా ఉన్నాను రా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంట్రా ఏమైంది? నా మనసులో మాట చెప్పేశాను. ఏం చెప్పావు? ఎవరికి చెప్పావు? సీతకు బావా. ఇప్పుడు ఆ భగవంతుడి ముందే నా మనసులో ఉన్న మాటని సూటిగా ఈ దేవాలయంలో దేవుడి ముందు స్ట్రైట్ గా చెప్తున్నాను, వినండి. ఐ లవ్ యూ. ఏంట్రా అన్నావు? సీత? సీతను ప్రేమించావా? సీతకి ఐ లవ్ యూ చెప్పావా? అవును. అసలు నీకు బుద్ధుందా? బుద్ధుంది కాబట్టి ఐ లవ్ యూ చెప్పా. షటప్. ఆల్రెడీ సీతకి మ్యాచ్ ఫిక్స్ అయింది. అలాగా? ఇవాళ వాళ్ళ ఎంగేజ్మెంట్ తెలుసా? నాకు తెలీదే. ఇప్పుడే వెళ్ళి సారీ చెప్పరా? నో, నేనేం ఆవిడ్ని ప్రేమించాల్సిందే అని అనలేదు. నేను ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పాను. చాలే ఆపరా. ఎంగేజ్మెంటే కదా జరిగేది. ఏంట్రా నువ్వు అనేది? నేనేం పెళ్ళైన తర్వాత ఐ లవ్ యూ చెప్పలేదే. ఇంకేం మాట్లాడుకు నువ్వు. అవును, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి ఎప్పుడు వెళ్దాం? రేయ్, సీత బాగా సెన్సిటివ్. నిన్ను చూస్తే డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ నువ్వు రాకరా. ఓకే ఓకే, మీరు వెళ్ళండి. నా తరపున కూడా కంగ్రాట్స్ చెప్పండి. బాయ్. హాయ్. థ్యాంక్ యూ. ఏమండి? ఏంటి లక్ష్మి? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మి.
ఆనంద్ ఆ? అమ్మా ఏమిట్రా కన్నా ఇంకా అలాగే ఉన్నావు? లే, రెడీ అవు. నాకంత ఇష్టంగా లేదు గ్రాని. సీత మన మాట కాదని ఆ శేషాద్రి మీద కేసు పెట్టలేదనా? చూడు సాకేత్, మనకు సీత ముఖ్యం కానీ కేసులు పంతాలు ముఖ్యం కాదురా. అంత పొగరున్న సీత మనకి అవసరం అంటావా? కన్నా, తన ఇంటి పేరుతో తన గోత్రంలో ఉన్నప్పుడేరా ఇవన్నీ. తన ఇంటి పేరు మార్చుకొని మన ఇంట్లోకి వచ్చి మన మనిషి అయిపోయిన తర్వాత అన్నీ మన పద్ధతిలోకి అలవాటు పడిపోతుందిరా. నాకైతే నమ్మకం లేదు. నీకు ఈ గ్రాని మీద నమ్మకం లేదా? అదేంటి గ్రాని, నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను? అయితే నేను చెప్పినట్టు చెయ్యి. మనుషుల్ని దూరంగా ఉంచి మనం గెలవలేము. దగ్గరుండి అర్థమయ్యేలా చెప్పి మార్చుకోవాలిరా. నా మాట విను. సీత నీకు అనుకూలంగా నడిచేటట్టు నేను మార్చుకుంటాను. ముందు రెడీ అవు. హాయ్, హలో, నమస్కారం అండి. ఐ లవ్ యూ. శుభ సమయం, శుభగీతం. మీ మాటల్లో మీ పాటలకి స్వాగతం. సీతాలు సింగారం, మాలచ్చి బంగారం, సీతామలక్ష్మంతే శ్రీలక్ష్మవతారం. సీతాలు సింగారం, మాలచ్చి బంగారం, సీతామలక్ష్మంతే. రంగయ్య, ముందా రేడియో ఆఫ్ చేయి. ఏంటక్క మంచి పాట వస్తుంటే ఆపేమన్నావు? అది నీకు మంచి పాట? అవునక్క, బాగుంటుంది. నాకు సైలెంట్ గా ఉంటేనే బాగుంటుంది. అయితే రేడియో స్టేషన్స్ లో ప్రోగ్రామ్స్ చేయకండి, ఆఫ్ చేసి కామ్ గా కూర్చోండి. చాలే ఆపవే. రేడియో ఆన్ చేయండి. అలాగే. అభిమానం ఆరాధన అయ్యింది, అందుకే తన స్పందన